నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే వాటిని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఈ జెన్కిన్స్ జాబ్స్లో ఉండే అడ్వాంటేజెస్ వల్ల ఐటీ ఇండస్ట్రీలో మొత్తం అన్ని టీమ్స్ కూడా జెన్కిన్స్ ఫ్రీ స్టైల్ జాబ్స్ పైన డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేశాయి. అప్పుడు ఏంటంటే డెవాప్స్ టీమ్ వాళ్ళు ఆ డిప్లాయ్మెంట్ టీం వాళ్ళు ఒక జాబ్ని యూఐలోకి వెళ్ళి కాన్ఫిగర్ చేస్తారు. యూఐలోకి వెళ్ళి కాన్ఫిగర్ చేసి యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అది డెవ్ అయినా, క్యూఏ అయినా, ప్రొడక్షన్ అయినా కూడా. దాని తర్వాత ఎవరైనా ఏదో డెవలపర్స్ అయినా డెవాప్స్ అయినా వెళ్ళి ఒక చిన్న ఎడిట్ చేశారనుకోండి, ఎడిట్ చేసి ఇంకా అప్లికేషన్స్ అన్నీ డిప్లాయ్ అవుతూ ఉంటాయి. సో ఎడిట్ చేసినప్పుడు ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగిందంటే అన్ని డిప్లాయ్మెంట్స్ అనేది ఆగిపోతాయి అన్నమాట. ఆ డిప్లాయ్మెంట్స్ ఎందుకు ఆగిపోయాయి, ఎక్కడ ఎర్రర్ వచ్చిందని మళ్ళీ మనం వెళ్ళి లాగ్స్ చెక్ చేసుకొని ఓకే పలానా చోట ఎర్రర్ వచ్చిందని దాన్ని కనుక్కొని దాన్ని వెళ్ళి మళ్ళీ యూఐలోకి వెళ్ళి మళ్ళీ చేంజెస్ చేయడం, ఇదంతా పెద్ద ప్రొసీజర్ అనమాట. సో అప్పుడు ఏం జరిగేదంటే ఎవరు చేంజ్ చేశారనేది తెలుసుకోవడం చాలా కష్టం. హూ చేంజ్ అనేది తెలుసుకోవాలంటే మళ్ళీ లాగ్స్లోకి వెళ్ళి ఎవరు ఈ మిస్టేక్ చేశారనేది తెలుసుకోవడం చాలా కష్టం. దాని తర్వాత రీస్టోర్ చేయడం అనేది కూడా చాలా కష్టం. ఎందుకంటే మీరు రీస్టోర్ చేయడానికి ఒక 3 to 4 hours కానీ 1 day టైం పట్టిందంటే అప్పట్లోపల మీ బిజినెస్ అంతా లూజ్ అయిపోతున్నట్లు లెక్క. ఓకే, ఒక ఎర్రర్ వచ్చిందంటే దాన్ని మీరు ఎంత ఫాస్ట్గా రిజాల్వ్ చేస్తే మీ బిజినెస్ అంతా సేవ్ అవుతుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్లో ఇప్పుడు అమెజాన్ సైట్ ఆగిపోయిందంటే వాళ్ళకి ప్రతి మినిట్కి ఎంతో నష్టం జరుగుతుంది. ఆ బిజినెస్ అంతా ఫ్లిప్కార్ట్కో ఇంకా వేరే కాంపిటీటర్కో వెళ్ళిపోతుంది. సో ఈ రెండు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు అసలు ఏం ఎర్రర్, నెక్స్ట్ ఎందుకు వచ్చింది ఎర్రరు, దాని తర్వాత ఇంపాక్ట్ ఏంటి, దాని తర్వాత ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా ఎలా చేయాలి, ఓకే, హౌ టు టేక్ కేర్. సో ఈ పాయింట్స్ అన్నీ మనం నోట్ చేసుకోవాలి. అసలు ఎవరు చేంజ్ చేశారు, ఎందుకు చేంజ్ చేశారు, ఒకవేళ చేంజ్ చేస్తే దాన్ని ఐడెంటిఫై చేసి ఎంత ఫాస్ట్గా మనం రిస్టోర్ చేయగలం, అసలు ఎర్రర్ ఎందుకు వచ్చింది, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, ఇలాంటి ఇష్యూస్ జరగకుండా మనం ఎలా కేర్ చేయాలి. సో ఈ పాయింట్స్ అన్నిటిని అనలైజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫైనల్గా అర్థం చేసుకుంది ఏంటంటే ఇది యూఐలో చేంజెస్ అనేది జరుగుతున్నాయి. యూఐలో చేంజెస్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ బై మిస్టేక్ మనమేమి హ్యూమన్సే కదా, మనమేమి మిషన్స్ కాదు కదా, ఎర్రర్స్ అనేవి వెరీ కామన్. అది ఎంత పెద్ద టెక్నాలజికల్ పర్సన్ అయినా ఎంత పెద్ద తోపైనా కూడా ఎర్రర్ చేయడం అనేది కామన్ కాబట్టి సో మనం ఈ యూఐలో కాన్ఫిగర్ చేయడం వల్ల మనకి ఎర్రర్స్ వస్తున్నాయి అనేది వాళ్ళు ఐడెంటిఫై చేశారు. తర్వాత దాన్ని రీస్టోర్ చేయడం చాలా కష్టమని ఐడెంటిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందున్న కాన్ఫిగరేషన్ ఏంటి, ఇప్పుడు ఏంటంటే మీరు ఎడిట్ చేశారు, ప్రీవియస్ది బాగా వర్క్ అవుతుంది, దాన్ని ఎడిట్ చేశారు, ఎడిట్ చేసిన తర్వాత రాంగ్ అయింది. ప్రీవియస్ కాన్ఫిగరేషన్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అది మనకు తెలియదు. ఎవరైనా మళ్ళీ ఎక్స్పర్ట్ వచ్చేసి ఇంతకుముందు అలా ఉన్నింది అని అతను గుర్తు తెచ్చుకొని మళ్ళీ రాంగ్ అయిన దాన్ని కరెక్ట్ చేయాలి. ఓకే, సో ఈ యూఐలో చేయడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అనేటివి మనకి తలెత్తాయి అనమాట. సో ఈ యూఐలో మనం జాబ్స్ని కాన్ఫిగర్ చేయకూడదు అని ఫైనల్గా డిసైడ్ అయిపోయి మనం స్క్రిప్టెడ్ అప్రోచ్లో వెళ్ళాలని చెప్పేసి పైప్ లైన్ జాబ్స్ అనేది స్టార్ట్ చేశారు. వీటన్నిటికీ సొల్యూషన్ వచ్చేసి పైప్ లైన్ జాబ్స్. ఎందుకంటే పైప్ లైన్ జాబ్స్లో మనం యూఐలో ఏం చేయము, మొత్తం స్క్రిప్ట్ ద్వారానే చేస్తాము. స్క్రిప్ట్ ద్వారా చేసేటప్పుడు ఏంటంటే మీరు ఆ స్క్రిప్ట్ని గిట్లో కానీ గిట్హబ్లో కానీ పుష్ చేసినప్పుడు మీకు వర్షన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు V1 అనేది స్టార్ట్ చేశారు, ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. తర్వాత కొన్ని చేంజెస్ వచ్చాయి, దానికి V2 స్టార్ట్ చేశారు. V2 అనేది ఎర్రర్ అయిపోయింది, చాలా పెద్ద ఎర్రర్ వచ్చింది, బిజినెస్ అంతా ఆగిపోతుంది, దీన్ని ఇమీడియట్గా మనం రిస్టోర్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, గిట్ లోపలికి వెళ్ళి V1ని క్లోన్ చేసి V1 అప్లై చేసేసామంటే మనకి చాలా ఫాస్ట్గా రీస్టోర్ అనేది జరుగుతుంది అనమాట. ఓకే, మీరు చేసే చేంజెస్ కూడా యూఐలో కాదు కాబట్టి మీరు చేసే చేంజెస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ V3 చేయాలంటే ఈ V3 చేంజెస్ని రివ్యూ చేయొచ్చు గిట్లో ఉండే పుల్ రిక్వెస్ట్ ఆప్షన్ ద్వారా. ఈ చేంజెస్ని రివ్యూ చేసి వాటిని ప్రాపర్గా టెస్ట్ చేసి అందరూ ఓకే అయిన తర్వాత అప్పుడు మర్జ్ చేసి మనం పైప్ లైన్ జాబ్ని రిలీజ్ చేస్తే ఈ 5 డిసడ్వాంటేజెస్ మనకు లేకుండా పైప్ లైన్ జాబ్ అనేది పాపులర్ అయింది. సో ఇప్పుడు మనం ఏంటంటే పైప్ లైన్ జాబ్స్ గురించి డిస్కస్ చేసి దాంట్లో వచ్చిన డిసడ్వాంటేజెస్ ఏంటి, మళ్ళీ దాని తర్వాత జెన్కిన్స్ షేడ్ లైబ్రరీస్ అనేది ఎలా రిసాల్వ్ చేసింది ఇష్యూస్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో మీరు ఫ్రీ స్టైల్ జాబ్స్ కానీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటంటే సో ఎవరు చేంజ్ చేశారో తెలుసుకోవడం చాలా కష్టం, రీస్టోర్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వన్స్ మీరు యూఐలో ఎడిట్ చేశారంటే ప్రీవియస్ కాన్ఫిగరేషన్ అనేది ఎక్కడ స్టోర్ అవ్వదు. దాని తర్వాత
టెస్ట్ చేయడం కూడా చాలా కష్టం అనమాట. సో మీ బిజినెస్ అనేది చాలా ఇమీడియట్గా ఇంపాక్ట్ అవుతుంది. సో అందుకని మనకి పైప్లైన్ జాబ్స్ వచ్చాయి. పైప్లైన్ జాబ్స్ అనేది మనందరికీ తెలుసు. జెన్కిన్స్ ఫైల్ అనేది ఒకటి మీరు పెట్టుకున్నారంటే మీ రెపోజిటరీలో జెన్కిన్స్ ఫైల్ అనేది ఒకటి పెట్టుకున్నారంటే సో దీంట్లో మీరు పైప్లైన్ అని స్టార్ట్ చేసుకొని, సో ఇక్కడ మనందరికీ తెలిసినదే స్టేజ్ అని రాసుకొని, స్టేజ్లో క్లోన్ అని రాసుకొని ఇలా, సో ఇలా మీరు రాసుకుంటూ వెళ్తారు మ్యావెన్ కంపైల్ అని. ఓకే, మీరు ఏదైనా ఎడిట్ చేయాలి, ఒక కొత్త స్టేజ్ని యాడ్ చేయాలనుకున్నప్పుడు మీరు వచ్చి ఈ పైప్లైన్ స్టేజ్లో యాడ్ చేసుకొని ఒక ఫీచర్ బ్రాంచ్ క్రియేట్ చేసి ఇక్కడ యాడ్ చేసుకొని ఒక పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసి, పుల్ రిక్వెస్ట్ తర్వాత దానికి అంతా ఒక పుల్ రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత దాన్ని ప్రతి ఒక్కరు రివ్యూ చేసిన తర్వాత అంతా ఓకే అయితే అప్పుడు మర్జ్ చేస్తారనమాట. సో ఈ మెకానిజంలో పుల్ రిక్వెస్ట్ రైజ్ చేయడానికంటే ముందు కూడా మీరు ఆ పైప్లైన్ని ఒక డమ్మీ అప్లికేషన్తో టెస్ట్ చేస్తారు. ఒక డమ్మీ హలో వరల్డ్ అప్లికేషన్తో టెస్ట్ చేస్తారు. హలో వరల్డ్ అప్లికేషన్తో టెస్ట్ చేసిన తర్వాత ఓకే అయితే అప్పుడు మీరు పిఆర్ రైజ్ చేసి రివ్యూ చేసి మర్జ్ చేసి అప్పుడు మాస్టర్ బ్రాంచ్లోకి మీరు మూవ్ చేస్తారనమాట. సో ఈ ఓవరాల్ ప్రొసీజర్లో ఏంటంటే ఎవరు ఎడిట్ చేస్తున్నారు అనేది గిట్లో చాలా క్లియర్గా స్టోర్ అవుతుంది. ఒక పుల్ రిక్వెస్ట్ మెకానిజం ఉంది, ఒక టెస్టింగ్ మెకానిజం ఉంది, ఒక రివ్యూ మెకానిజం ఉంది. ఇవన్నీ సక్సెస్ అయితేనే మనం కొత్తది రిలీజ్ చేస్తాం కాబట్టి అప్పుడు మీ పైప్లైన్ జాబ్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట. సో ఇందాక మనం డిస్కస్ చేసిన 5 డిసడ్వాంటేజెస్కి కూడా పైప్లైన్ జాబ్స్ అనేది ఒక సొల్యూషన్. ఇప్పుడు ఏంటంటే అది ఏ ప్రాజెక్ట్ అయినా కూడా, జావా ప్రాజెక్ట్ అయినా .NET ప్రాజెక్ట్ అయినా, వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోడ్లో ఈ జెన్కిన్స్ ఫైల్ అనేది పెట్టుకుంటే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏం చేంజెస్ చేసినా ఈ పైప్లైన్ జాబ్లో చేంజ్ చేస్తారు. ఇమీడియట్ ఎఫెక్ట్తో వాళ్ళు వాళ్ళ పైప్లైన్ని, వాళ్ళ అప్లికేషన్ని డిప్లాయ్ చేసుకొని చాలా ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. ఎవరు కూడా జెన్కిన్స్లోకి లాగిన్ అయ్యి ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎడిట్ చేసేటప్పుడు వచ్చే మాన్యువల్ ఎర్రర్స్ని కూడా మనం ఈ పైప్లైన్ జాబ్స్తో సేవ్ చేయొచ్చు అనమాట. ఓకే, అందుకని ఈ పైప్లైన్ జాబ్స్ అనేది ఫేమస్ అయిపోయినాయి. పైప్లైన్ జాబ్స్ అంటే మనకు తెలుసు జెన్కిన్స్ ఫైల్ అనేది ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్లో మన పైప్లైన్ సింటాక్స్ రాసుకొని మన స్టేజెస్ అన్నిటిని అక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇంకేం చేశారు, అప్పుడు ఇండస్ట్రీ మొత్తం పైప్లైన్ జాబ్స్ వాడడం స్టార్ట్ చేశారు. పైప్లైన్ జాబ్స్లో ఒక వ్యూ కూడా ఉంటుంది. ఇంకొకటి క్లోన్ వ్యూ ఉంటుంది. తర్వాత కంపైల్ అనేది ఇట్లా ఉంటుంది. తర్వాత టెస్ట్, డిప్లాయ్, ఇలా ఒక వ్యూ ఉంటుంది. మీరు లాగిన్ అవ్వగానే సక్సెస్ అయిందా లేదా, ఒకవేళ ఫెయిల్యూర్ అయితే ఎక్కడ ఫెయిల్యూర్ అయిందని చెప్పి ఆ పర్టికులర్ స్టేజ్కి వెళ్ళి కూడా మీరు ఎర్రర్స్ని చాలా ఈజీగా మీరు చూసుకోగలరు. సో ఈ ఫ్రీ స్టైల్ జాబ్స్లోని డిసడ్వాంటేజెస్ అన్నిటినీ పైప్లైన్ జాబ్స్ సాల్వ్ చేస్తూ అప్పుడు అది పాపులర్ అయిపోయింది అనమాట. ఓకే, సో ఇది పైప్లైన్ జాబ్స్. ఇప్పుడు దీంట్లోని డిసడ్వాంటేజెస్ని మనం డిస్కస్ చేసి తర్వాత షేర్డ్ లైబ్రరీస్ ఎలా పాపులర్ అయిందనే దానిపైన మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రీ స్టైల్ జాబ్స్లో ఉండే డిసడ్వాంటేజెస్ వల్ల పైప్లైన్ జాబ్స్ అనేది పాపులర్ అయినాయి. అవి ఫర్ ఎగ్జాంపుల్ రిజిస్టరేషన్ వల్ల కానీ, అండ్ టెస్టింగ్ మెకానిజం, రివ్యూ మెకానిజం వల్ల. ఓకే, సో తర్వాత పైప్లైన్ జాబ్స్ మీద మనందరం డిపెండ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత దాంట్లో కొత్త డిసడ్వాంటేజెస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2019లో నేను ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ప్రాజెక్ట్లో 100 మైక్రో సర్వీసెస్ ఉండేవన్నమాట. సో దానికి ఒక 3-4 DevOps టీమ్స్ ఉన్నాయనుకోండి. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే జెన్కిన్స్ ఫైల్ని 100 ప్రాజెక్ట్స్లో కాపీ చేసేవాళ్ళు. 100 ప్రాజెక్ట్స్లో కాపీ పేస్ట్ చేసినప్పుడు దాని తర్వాత ఫ్యూచర్లో ఒక చిన్న చేంజ్ అవసరమైతే మళ్ళీ వెళ్ళి 100 ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి 100 టైమ్స్ వాటిని మనం చేంజ్ చేయాలి. ఎందుకంటే మీరు కాపీ పేస్ట్ చేసి అన్నిటిని 100 ప్రాజెక్ట్స్లోకి పుష్ చేశారు. ఇప్పుడు ఒక చిన్న చేంజ్ చేయాలన్నా కూడా మళ్ళీ వాటిని చేంజ్ చేసి మళ్ళీ 100 ప్రాజెక్ట్స్లోకి మీరు మాన్యువల్గా పుష్ చేయాలి. సో అదొక పెద్ద డిసడ్వాంటేజ్ అయిందనమాట. దాని తర్వాత బెస్ట్ స్టాండర్డ్స్ అనేవి మిస్ అయిపోయాయి. ఎలా మిస్ అయిపోయాయి అంటే మీరు 100 జెన్కిన్స్ ఫైల్ ఉన్నప్పుడు 100 జెన్కిన్స్ ఫైల్స్ అనేవి ఉన్నప్పుడు 100 ప్రాజెక్ట్స్కి ఒక టీం వాళ్ళేమో ఒక ప్రొసీజర్ ఫాలో అయ్యేవాళ్ళు, ప్రొసీజర్ 1 అనేది. ఇంకొక టీం వాళ్ళేమో ప్రొసీజర్ 2 ఫాలో అయ్యేవాళ్ళు. సో మనం వెళ్ళి 100 జెన్కిన్స్ ఫైల్ని చెక్ చేసి అందరూ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా బెస్ట్ స్టాండర్డ్స్ అనేది ట్రాక్ చేయడం చాలా కష్టం అనమాట. కొంతమంది ఏంటంటే యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేయకుండా డైరెక్ట్గా ప్యాకేజ్ చేసేవాళ్ళు, కొంతమంది ఏంటంటే స్కాన్ చేయకుండా ప్యాకేజ్ చేసేసేవాళ్ళు. ఈ స్టాండర్డ్స్ అనేటిని మనం ప్రతి ఒక్క ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రతి జెన్కిన్స్ ఫైల్ని ట్రాక్ చేయడం అనేది చాలా కష్టం అయిపోయింది. ఓకే, అండ్ కోడ్ అనేది డూప్లికేట్ అయిపోయింది. సో ఇష్యూస్ కానీ మీరు చూస్తే డూప్లికేట్ కోడ్ అనమాట.
సో ఒకటే కోడ్ 100 ప్రాజెక్ట్స్లో ఉంది. దాని తర్వాత ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి, చేంజ్ చేయడం అప్డేట్ చేయడం చాలా కష్టం. చేంజ్ ఈజ్ వెరీ టఫ్. దాని తర్వాత నో బెస్ట్ స్టాండర్డ్స్. ఓకే, ఒక ప్రాజెక్ట్ వాళ్ళు స్కాన్ చేస్తారు, ఒక ప్రాజెక్ట్ వాళ్ళు స్కాన్ చేయరు, ఒక ప్రాజెక్ట్ వాళ్ళు యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ చేయరు. వీటన్నిటిని ట్రాక్ చేయడం పైప్ లైన్ జాబ్స్లో చాలా టఫ్ అయిపోయింది. అందుకని మనకేంటంటే ఈ డిసడ్వాంటేజెస్ని సాల్వ్ చేయడానికి మనకి జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ అనేది ఒక సొల్యూషన్ లాగా వచ్చింది. ఆ జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఈ జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీ డిస్కస్ చేయడానికంటే ముందు కూడా మనం డ్రై అంటే ఏందో చూద్దాం. డ్రై అనేది ఒక పాపులర్ టర్మ్ అనమాట. దీన్ని ఏమంటారంటే డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్. అంటే ఎక్కడా కూడా మీరు కోడ్ని కానీ స్క్రిప్ట్ని కానీ డూప్లికేట్ చేయొద్దు. మ్యాక్సిమం రీయూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది డ్రై ప్రిన్సిపల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 100 ప్రాజెక్ట్స్ ఉన్నాయి, 100 జావా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే ఒక సెంట్రలైజ్డ్ రెపోలో జెన్కిన్స్ ఫైల్ అనేది ఒకటి పెట్టుకుంటాం. సెంట్రలైజ్డ్ రెపోలో పెట్టుకొని ఈ 100 జావా ప్రాజెక్ట్స్ని ఈ సెంట్రలైజ్డ్ రెపోని కాల్ చేయమని చెప్తాం అనమాట. మీకు 100 ఉన్నా 1000 ఉన్నా ఇన్ఫినిటీ ఉన్నా కూడా ఈ 100 జావా ప్రాజెక్ట్స్ వెళ్ళి ఈ జెన్కిన్స్ ఫైల్ని రన్ టైంలో కాల్ చేస్తాయి. సో దీనివల్ల మనకు ఉండే డిసడ్వాంటేజెస్ ఏంటంటే కోడ్ ఈజ్ నాట్ డూప్లికేటెడ్. ఓకే, ఎందుకంటే నేను జెన్కిన్స్ ఫైల్ని తీసుకెళ్ళి జావా ప్రాజెక్ట్స్లో కాపీ చేయట్లేదు. ఈ జావా ప్రాజెక్ట్స్ని ఈ జెన్కిన్స్ ఫైల్ని కాల్ చేయమని చెప్తున్నా. సో దానివల్ల కోడ్ ఈజ్ అనేది నాట్ డూప్లికేటెడ్, కోడ్ ఈజ్ సెంట్రలైజ్డ్. దాని తర్వాత బెస్ట్ స్టాండర్డ్స్ కెన్ బి ఎన్ఫోర్స్డ్. ఎలా ఎన్ఫోర్స్ చేయొచ్చు? దీనిని డెవాప్స్ టీమ్ వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు అనుకోండి. సో వాళ్ళు ఏం చేంజెస్ చేసినా కూడా డెవాప్స్ టీమ్ వాళ్ళే చేంజ్ చేయాలి దీంట్లో. సో ఇక్కడ మీరు డెవాప్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే క్లోనింగ్ స్టేజ్ రాస్తారు, కంపైల్ స్టేజ్ రాస్తారు, యూనిట్ టెస్టింగ్ రాస్తారు, స్కానింగ్ రాస్తారు. ఇవన్నీ సక్సెస్ అయితేనే డిప్లాయ్మెంట్ రాస్తారు. ఇది ఓన్లీ ఒక్క లొకేషన్లోనే ఉంది. దీనికి అడ్మిన్స్ వచ్చేసి డెవాప్స్ వాళ్ళు కాబట్టి డెవలపర్స్ దానిని ట్యాంపర్ చేయలేరు. అందరూ ఏంటంటే ఖచ్చితంగా ఆ బెస్ట్ స్టాండర్డ్స్ని ఫాలో చేస్తూనే అప్లికేషన్ని డిప్లాయ్ చేయాలి. సో బెస్ట్ స్టాండర్డ్స్ అనేది కెన్ బి ఎన్ఫోర్స్డ్. ఇంకొకటి వచ్చేసి చేంజ్ ఈజ్ వెరీ ఈజీ. ఎందుకు ఈజీ? ఒకటే ఒక లొకేషన్లో జెన్కిన్స్ ఫైల్ ఉంది. దీంట్లో మీరు ఒక చిన్న చేంజ్ చేసినా కూడా అది 100 జావా ప్రాజెక్ట్స్కి అప్లై అవుతుంది కాబట్టి చేంజ్ అనేది వెరీ ఈజీ. సో అందుకని జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీస్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయిపోయింది అనమాట. దానికి మనం గ్రూవీ సింటాక్స్ యూస్ చేస్తాం. ప్రాక్టికల్గా నేర్చుకోవడం అనేది చాలా సింపుల్. బట్ ఈ కాన్సెప్ట్ అంతా ఇప్పటి వరకు నేను చెప్పిన ఫ్రీ స్టైలు, పైప్ లైన్, జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీస్, ఈ కాన్సెప్ట్ అంతా మీకు అర్థమైందంటే తర్వాత నేర్చుకోవడం చాలా సింపుల్ అనమాట. సో ఇప్పుడు పాపులర్ థింగ్ వచ్చేసి జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీస్. మీకు ఇంటర్వ్యూస్లో అడుగుతారు వాట్ ఆర్ జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీస్ అని. జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీస్ ఆర్ సెంట్రలైజ్డ్ CI/CD pipelines. Through Jenkins shared libraries, we can reuse the code, we can enforce best standards so that developers will follow those standards, and change is very easy because it is a centralized pipeline. ఇలా మీరు ఆన్సర్ చెప్పారంటే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ రకంగా జెన్కిన్స్ అనేది ఫ్రీ స్టైల్ నుంచి పైప్ లైన్ వరకు, పైప్ లైన్ నుంచి జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీస్ వరకు పాపులర్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు జెన్కిన్స్ షేర్డ్ లైబ్రరీస్ని యూస్ చేస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ అంతా మీరు ప్రాపర్గా అర్థం చేసుకొని ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మీకు చాలా పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.